నా పేరు ఆర్ కిషోర్ కుమార్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిజ్వార్ నందు ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాను. ఫిబ్రవరి నెలలో 21 తారీఖు రోజు జరిగినటువంటి బస్ ఇనాగ్రల్ ప్రోగ్రాం నందు అందరి గ్రామస్తుల తర్వాత కలెక్టర్, డిఓ సిబ్బంది సమక్షంలో శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారు చెప్పినట్టుగా మన పాఠశాల ఎందు మొక్కలు నాటడానికి వారు ఆ రోజు మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాట ప్రకారంగానే ఈరోజు మన పాఠశాలలో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, తర్వాత రకరకాల అన్ని మొక్కలు నాటి పాఠశాల ఎందు ఒక మంచి వాతావరణం ఏర్పడేటట్టుగా వాళ్ళు సహకరిస్తున్నందుకు మన పాఠశాల వైపు నుండి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాం స్వామివారికి. ఇక్కడ వనమూలికల మొక్కలు కూడా ప్రత్యేకతతో పిల్లల్లో ఒక మంచి పాజిటివ్ వచ్చేటట్టుగా స్వామివారు కృషి చేస్తూ ఉన్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడాలని, వాళ్లకు చదువు మంచిగా రావాలనే ఉద్దేశంతో అన్ని రకాల మొక్కలను వివిధ ప్రాంతాల నుండి సేకరించి మన పాఠశాలలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను మరొకసారి స్వామీజీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా పాఠశాలలో అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు వారు అందిస్తారని, మండలంలో మరియు జిల్లాలోనే ఈ మన బిజ్వార్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలపడానికి వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా చేస్తారని భావిస్తూ మరొకసారి పాఠశాల వైపు నుండి స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకు ఇండోర్ ప్లాంట్స్ తరగతికి ఒకటి చొప్పున కూడా వాళ్ళు అందిస్తున్నారు. కాబట్టి 10th క్లాస్ ఇన్ఛార్జ్ మహేష్ కుమార్ సారు ఆబ్సెంట్ ఉండడం వల్ల ఆ మొక్కని మనవర్ సారు తీసుకోగలరు, 10th క్లాస్ మొక్కని. అదేవిధంగా 9th క్లాస్ తరగతి ఉపాధ్యాయులు గజలప్ప సార్ కూడా ముందుకు రావాలి. వాళ్ళ చేతుల మీదుగా ఎవరైతే అందుకుంటున్నారో ఆ పూర్తి బాధ్యత కూడా వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 9th క్లాస్ గజలప్ప సారు, ఆ తర్వాత 8th క్లాస్ గోపాల్ సార్ ఆ మొక్క పైన పూర్తి బాధ్యత ఉంటుంది చూడండి తరగతి ఉపాధ్యాయులకు. ఆ తర్వాత 7th క్లాస్ నాగరాజ్ సార్ గారు, 6th క్లాస్ రమేష్ సార్ గారు, తర్వాత మన పాఠశాలలో ఆర్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న హర్షద్ సారు, ఇప్పుడు నేను అంటే ప్రధాన ఉపాధ్యాయులు. ఇప్పుడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ సార్ గారు, అదేవిధంగా నరేష్ సారు, శేఖర్ సార్, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి యాసిన్ మేడం గారు, యాసిన్ మేడం, ఇప్పుడు మన పాఠశాలలో తెలుగు వివిగా పనిచేస్తున్నటువంటి సి స్వప్న మేడం గారు, అదేవిధంగా మన పాఠశాలలో క్రాఫ్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి మనవర్ సార్, అది మహేష్ సార్ది, అది ఇప్పుడు మీది. ఓకే, ఇవి ఎవరైతే ఉపాధ్యాయులు స్వీకరించారో దాని పూర్తి బాధ్యత మీరు వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానిపైన మీరు పిల్లలకు బాధ్యత ఇస్తారా, ఎవరికి ఇస్తారో కానీ దాని అన్నిటి కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.